భారతదేశంలోనే విశిష్టమైన నది. దానికంటూ ఒక ప్రత్యేకమైన కథ ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గంగా నది గంగోత్రి నుంచి ప్రవహించడం మొదలుపెట్టినప్పుడు అసలు దాని ఉత్పత్తి ఎలా జరుగుతుంది అని. మంచు కరిగినప్పుడు ఒక బిందువులా మారుతుంది. ఆ బిందువులతో మరికొన్ని బిందువులు కలుస్తాయి. అప్పుడు ఒక చిన్న దార తయారయ్యి అది ప్రవహిస్తుంది. అలా ముందుకు వెళ్ళాక మరికొన్ని బిందువులు, మరికొన్ని దారలు దాంతో పాటు కలుస్తూ ఉంటాయి. ఇక ఆఖరిలో ఒక విశాలమైన జలధారగా ప్రాణం పోసుకుంటుంది. దాన్ని మనం మహానది గంగా అంటాం. అందుకే ఒక సామెత చెప్తారు, ఒక శనగ గింజతో కుండను పగలగొట్టలేమని. మహానది గంగా అంటే ఏంటి? ఒక వాస్తవిక రూపంలో చూడాలి అంటే ఎన్నో ఎక్కువ బిందువుల కలయిక. అది మొదలయ్యేది ఒక్క బిందువుతోనే. ఆ ఒక్క బిందువే మిగతా వాటిని తనతో పాటు తనలో కలుపుకుంటుంది. అలా తన యాత్ర ప్రారంభించి చివరికి మహానది గంగలా రూపాంతరం చెందుతుంది. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇదే, జీవితంలో కేవలం శ్రమించడం, కష్టాలను ఎదుర్కోవటం మాత్రమే కాదు. అదైతే అందరూ చేస్తూనే ఉంటారు. అవసరమైనది సహనం. ఈ సహనంతో అందరినీ మనలో కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళతో కలిసి నడవాలి. అనేకులను ఏకం చెయ్యాలి. ఈ ప్రవృత్తిని మీలో గనక మీరు కలుపుకున్నట్లయితే మీరు కూడా గంగలాగే మహాత్ములు అవుతారు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.